హర్ష, టీచర్ చెప్పిన పాఠాలన్నీ నువ్వు జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నావుగా? నోట్ చేసుకుంటున్నాను మమ్మీ. గుడ్. అయితే నేను పెట్టిన లంచ్ అంతా తినేసావుగా? తినేసాను మమ్మీ. చూడడానికి బాగానే దిట్టంగా ఉన్నావుగా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఇలా అడుక్కోపోతే. మమ్మీ, మా టీచరు ఆకుతో ఒక యాక్టివిటీ చేయమంది, అక్కడ ఉంది, నేను వెళ్ళి తెచ్చుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు మమ్మీ. సరే. సరే సరే రా, ఒక నిమిషం ఆగరా. ఏంటయ్యా, చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, ఏమైనా పని చేసుకోవచ్చు కదా? నీకన్నా పెద్ద ముసలోళ్ళే పని చేసుకుని బతుకుతున్నారు. ఏం మాయరోగం అయ్యా మీ లాంటి వాళ్ళకి? వెళ్ళి పని చేసుకుని బతకండి. వెళ్ళవయ్యా, ఆడ తగులుతారు. మమ్మీ మమ్మీ, పద వెళ్దాం. అమ్మో, అన్నం తినలేదని తెలిస్తే అమ్మ నన్ను కొడుతుంది. తొందరగా వెళ్దాం. అమ్మా అమ్మా, అతను ఎందుకు అక్కడ పడేసిన అన్నం తింటూ ఏడుస్తున్నాడు? అదా, తను చాలా ఆకలితో ఉన్నాడు నాన్న. తను చాలా మందిని సహాయం చేయమని అడిగితే ఎవ్వరూ సహాయం చేయలేదు. ఒక్కసారిగా అన్నం కనపడగానే తనకి ఏడుపు వచ్చేసింది, ఏడుస్తూ తింటున్నాడు దాన్ని. నాన్న, నాకు తెలిసి అతనికి మాటలు కూడా రావు. దీన్ని బట్టి దేవుడు మనకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. మన దేశంలో ఇలా ఆకలితో అలమటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. చేతనైతే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలి. సరే అమ్మా.